నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో బాక్సైట్ మైనింగ్ పై తప్పుడు ప్రచారం ఖండించిన పంచాయతీరాజ్ శాఖ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్యలపై మంత్రి సమీక్ష, గిరిజన రైతుల సమస్యలపై అధికారులతో చర్చ. మోడల్ స్కూల్లో టీచర్ల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, తెలంగాణ పాఠశాల విద్యా కార్యాలయాన్ని ముట్టడి. అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకుడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగ యువతతో సమావేశం కానున్న జనసేన చీఫ్, జాబ్ క్యాలెండర్ పై చర్చించనున్న పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. విజయవాడలో మాట్లాడుతూ 2010 నుంచి 2014 వరకు లెటరైట్ కు 6 రోజులు ఇచ్చారని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 5 మెట్రిక్ టన్నుల మైనింగ్ చేస్తే 15,000 కోట్లు స్కామ్ ఎలా జరుగుతుందని తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. జగనన్న కాలనీలకు ఎక్కడ ఇసుక కొరత లేదని, రోజు 2 లక్షల టన్నుల ఇసుక ఉత్పత్తి చేస్తున్నామని, 40 కిలోమీటర్ల లోపల ఉన్నవారు ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చని చెప్పారు. మీడియా ఐటమ్స్లో ఈ బాక్సైడ్ గురించి వస్తూ ఉంది. విశాఖపట్నము, అదేవిధంగా ఈస్ట్ గోదావరి బార్డర్ కానీ ఈ బాక్సైట్ తవ్వకం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది, ఏదో ఫ్రాడ్ జరుగుతూ ఉంది. సో అది మొత్తం క్లారిఫై చేయడానికి మేము ఫ్యాక్ట్స్తో పాటు ఇక్కడ వచ్చి ఉన్నాము. ఫస్ట్ పాయింట్ ఏముందంటే, బాక్సైటు ఎక్కడైనా మరి ఎక్స్కవేషను తవ్వకం జరగడం లేదు. విశాఖపట్నం కానీ ఈస్ట్ గోదావరి కానీ ఎక్కడైనా అది మేము క్లియర్గా కూడా ఈ మధ్యలో ఒక జియో కూడా ఇష్యూ చేసాము, మీరు చూసి ఉంటారు. బాక్సైట్ మైనింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో అది చాలా క్లియర్గా క్లారిటీ ఇస్తూ ఒక సవరణ జియో ఇష్యూ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ పాయింట్ నేను క్లారిఫై ఏం చేయాలనుకుంటున్నానంటే, బాక్సైట్ మైనింగ్ ఏ విధంగా బాక్సైట్ మైనింగ్ జరగడం లేదు. సెకండ్ పాయింట్ ఏముందంటే, లెటరైట్. లెటరైట్ ఈజ్ డిఫరెంట్, బాక్సైట్ ఈజ్ డిఫరెంట్, మనందరికీ తెలిసి ఉండాలి. లెటరైట్లో మరి 6 + 1 7 లీజెస్ ఆర్ ఆపరేటింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ విశాఖపట్నం. 6 లీజెస్ ఎలా ఉన్నాయంటే 2010 నుంచి 2014 వరకు ఇవ్వడం జరిగినాయి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 6 లీజెస్ సంబంధం లేదు, వాళ్ళు అప్పుడు ఇచ్చారు. అక్కడ కూడా మేము చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ పర్మిట్స్ ఇష్యూ చేయడంలో కానీ అంటే మాకు ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో ఏం రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్తూ అంతా చేయడం జరుగుతూ ఉంది. 2019లో కొత్త లీజ్ ఇవ్వడం జరిగింది. ఆ 2019 లీజ్లో కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ అది ప్రీవియస్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత మరి కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అది ఆర్డర్ పాటిస్తూ మేము వాళ్ళకి అలౌ చేసాము. మరి దాంట్లో ఇవాళ పేపర్లో, ఇంకొక పేపర్లో వచ్చింది ఏదో 15,000 కోట్లు దోపిడీ ఉంది, జరుగుతూ ఉంది, లేకపోతే జరుగుతుంది, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పటి వరకు ఆ ఒక లీజులో ఓన్లీ 5,000 టన్స్ పర్మిట్స్ మేము ఇష్యూ చేసాం. మరి 5,000 టన్స్ లెటరైట్ ఎవరో మైనింగ్ చేస్తే 15,000 కోట్లు ఎక్కడ దోపిడీ చేస్తారు, అది ఒకసారి మరి మా అందరికీ అర్థం అవ్వాలి. సో బేసికలీ వాట్ వీ వాంట్ టు సే, దీంట్లో ఏ స్కామ్ కానీ ఏ ఇర్రెగ్యులారిటీ కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక దారి గురించి ఏదో ఉంది, దాని గురించి ఆల్రెడీ పేపర్లో కూడా రాసి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్రెడీ ఇంక్వైరింగ్ అండ్ దే విల్ టేక్ యాక్షన్, అప్రాప్రియేట్ యాక్షన్. బికాజ్ ఐఎమ్ నాట్, నేను ఫారెస్ట్ గురించి నేను మాట్లాడకూడదు కాబట్టి బట్ వాట్ ఐ అండర్స్టాండ్, దే ఆర్ ఆల్రెడీ ఇంక్వైరింగ్ అండ్ దే విల్ బి టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్. But from mines department, no irregularity has been committed, and we are
I mean basically whole news is false and baseless. That's what I want to say. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఏదో ఫాల్స్ కానీ బేస్లెస్ న్యూస్ పబ్లిష్ చేసి గవర్నమెంట్కి డిఫేమ్ చేసే విధానాలు ఇది కరెక్ట్ కాదు. మేము ప్రతి మీడియా ఛానల్ కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, మీరు పబ్లిష్ చేసే ముందు కరెక్ట్గా వెరిఫై చేసి ఫ్యాక్ట్స్ అప్పుడు రాస్తే అందరి కొరకు బాగుంటుంది, ప్రజలకు కూడా మీరు కరెక్ట్ మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ కెరమరి మండలాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. పోడు భూముల సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రైతు బంధు పుస్తకాలు రాని వారు, గ్రామీణ అంతర్గత రోడ్లు, వివిధ సమస్యలపై పలువురు మంత్రికి వినతులు సమర్పించారు. 2005 సంవత్సరం కంటే ముందు ఎవరు సాగులో ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టవద్దని ఫారెస్ట్ అధికారులకు మంత్రి సూచించారు. పోడు వ్యవసాయంపై సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ ఏర్పాటు చేసుకుని లోనికి ఎవరిని అనుమతించరని, ముఖ్యమంత్రి ఫైనల్ చేసే వరకు ప్రజలు సహకరించాలని కోరారు. గిరిజన నేతలు నోటిఫైడ్ ఏరియాలో ఉన్న వారికి కూడా రైతు బంధు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు. కాస్త ఏదైతే మొదటి నుంచి కూడా 2005 సంవత్సరం కంటే మొదలు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళని ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ జిల్లాలో ఈ కొమరంభీం మాసవాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, మంచిర్యాల కానీ ఈ పోడు వ్యవసాయంపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఫారెస్ట్ అనేది వాళ్ళు ట్రెంచ్ కొట్టుకొని దాని తర్వాత ఇక ఫారెస్ట్ ట్రెంచ్ కొట్టిన లోపలికి వెళ్ళనియరు. ఆ పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రి గారు ఫైనల్ చేసిన తర్వాత ఈ పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఈ సంవత్సరము 2005 సంవత్సరం ముందు నుంచి వ్యవసాయం చేసుకునే వాళ్ళని మాత్రం మేము అధికారులకు చెప్పడం జరిగింది, ఇబ్బంది పెట్టకండి. మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక మనం మీరు ఎట్లా వారి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా అడుగుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే పెద్ద సమస్యలు లేవు. ఈ రైతు బంధు కొన్ని పుస్తకాలు రాలేదని చెప్పి ఇంకా చిన్న చిన్న సమస్యలు కలెక్టర్ గారు చెప్పారు, అవి పరిష్కారం అయిపోతాయి. ఇక ఏదైతే మరి ముఖ్యంగా నోటిఫైడ్ ఏరియాలో గిరిజనేతరులు చాలా మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కానీ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కానీ దాదాపు ఒక 33,000 ఎకరాల భూములనే వాళ్ళకు పహారీ నకలు వాళ్ళ ఎంబడం ఉంది. వాళ్ళు కూడా ఈ యొక్క రైతు బంధు నిధులు కూడా ఎకరానికి 5,000 రూపాయలు, 2 పంటలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గతంలో అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి చెప్పిన తర్వాత అసెంబ్లీలో కూడా వారు హామీ ఇచ్చారు. మేము మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. మరి కలెక్టర్స్కు అది మొత్తం డీటెయిల్ పంపని చెప్పినారు. కాబట్టి అది రేపు రాబో రోజులలో నా గిరిజనేతరులకు నోటిఫైడ్ ఏరియాలో ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు ఇప్పించే కార్యక్రమం, వ్యవసాయం సంబంధించినటువంటి మరి ఈ రైతు బంధు ఇప్పించేదానికి మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న హవర్ బేస్ టీచర్లను ఈ విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేయాలని, గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ హవర్ బేస్ టీచర్లు తెలంగాణ పాఠశాల విద్యా కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలలో 17 మోడల్ స్కూళ్లలో ఒక రెగ్యులర్ టీచర్ లేకుండా కేవలం హవర్ బేస్ టీచర్లతోనే పాఠశాలలు నడుస్తున్నాయని అన్నారు. వారిని ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ చేసి 7 నెలలుగా చెల్లించని జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు. హవర్ బేస్ టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నామని హెచ్చరించారు.
మోడల్ స్కూల్ టీచర్ల వేతనాలు 7 నెలల వేతనాలు వెంటనే. మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో 7 నెలల బకాయిలు వెంటనే. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే. పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే. పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే. టీచర్ల విషయంలో అదేవిధంగా అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో ఉన్న మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 194 స్కూళ్ళల్లో టీచర్ల విషయంలో అదేవిధంగా 194 స్కూళ్ళల్లో 17 స్కూళ్ళల్లో ప్రిన్సిపాల్ తప్ప మరి టీచర్లు లేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఉన్నాయి. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఆ 17 స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకు వెంటనే జీతాలు 7 నెలల బకాయిలు చెల్లించి అదేవిధంగా 194లో కూడా చేస్తున్నటువంటి టీచర్లకు బకాయిలు చెల్లించిన తర్వాత మరి ఈ 17 స్కూళ్ళల్లో కానీ 194 స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. ఇక రెండవ దానికి వస్తే వీళ్ళు ఒక అడ్డ మీద రోజు కూలీల లెక్క గంటకు 140 రూపాయలు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం అని చెప్పి. ఇవాళ టీచర్లు అనే వాళ్ళు 4 గోడల మధ్యలో ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, ఒక మేధావిని, ఒక సైంటిస్ట్ను తయారు చేసేటువంటి మరి టీచర్లకు ఒక గౌరవమైన పదం లేకుండా ఒక గెస్ట్ ఫ్యాకల్టీ అని ఒక అడ్డకూలీలాగా మరి అవర్ బేసిక్ టీచర్లని అదేవిధంగా విద్యా వాలంటీర్లని అదేవిధంగా మరి గెస్ట్ టీచర్లని చెప్పి అవుట్సోర్సింగ్ టీచర్లు అనే పదాలను తొలగించి ఇమ్మీడియట్లీగా వాళ్ళను కాంట్రాక్ట్ అనే పద్ధతి పెట్టి వాళ్ళని కంటిన్యూషన్ చేస్తూ మరి యథావిధిగా, ఎందుకంటే వాళ్ళు మామూలుగా రాలేదు, పీజీలు, డిఈడీలు, బీఈడీలు, ఎంటెక్లు చేసినటువంటి మేధావులు కాబట్టి వాళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా మరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ కృష్ణ గారితో మాట ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, తప్పకుండా భర్తీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ అధికారుల నిర్లక్ష్యంతో, అధికారుల నిర్లక్ష్య వ్యవహారంతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక ఖాళీ కుర్చీలు విలవలబోతూ ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించే దుస్థితి ఏర్పడింది. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి కృష్ణ గారు కొట్లాడి మళ్ళా 119 ఈ సంవత్సరం గురుకుల పాఠశాలలు ఓపెన్ చేపించి 250 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేయించి మరి పేద బడుగు బలైన వర్గాల పిల్లలను దాంట్లో చదివించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అందులో కూడా టీచర్లు సరిగా లేరు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రధానమైన డిమాండ్ నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల పరిధిలోని కొత్తగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ క్లట్టు వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. దాడికి వ్యతిరేకంగా ఆయన పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుండా గిరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు తాను రాలేదని, గుండా గిరి చేసేందుకు వచ్చాడని, పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసానిచ్చారు.
రేపు ఎల్లుండి నిరుద్యోగ యువతతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాలు అవుతారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్య నాయకులతో భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఎల్లుండి పీఏసీ సమావేశంలో చర్చించి రోడ్డు మ్యాప్ను పవన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించారన్నారు. ఇప్పుడు జల వివాదాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఎందుకు కూర్చొని చర్చించడం లేదు అని ప్రశ్నించారు. అమరావతినే ఏకైక రాజధాని అనేది జనసేన మొదటి నుంచి చెబుతోందని, దీనికే కట్టుబడి ఉన్నానని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు చాలామంది పాపం ఎప్పుడు సమాజం కోసం నిలబడి సేవలు చేసే గొప్ప వ్యక్తులు కూడా కరోనా సందర్భంగా మా అందరికీ దూరం అయ్యారు. సో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉందాం, మన వలన ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు, ఈ సమయంలో మనం కార్యక్రమాలు చేస్తే క్షేత్రస్థాయిలో మన పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురాకూడదనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వలన మేమందరం కూడా పార్టీ కార్యక్రమాలకి ఒక 2 నెలలు దూరంగా ఉండి మా వంతు మేము ప్రతి నియోజకవర్గంలో కూడా వైద్య సేవలు కానివ్వండి, అందించాల్సిన ఆక్సిజన్ విషయంలో కానివ్వండి, ఆర్థికంగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని ఆదుకోవడం కానివ్వండి, చాలా గ్రామాల్లో మా జన సైనికులు కూరగాయల పంపిణీ, ఇతర సరఫరా పంపిణీ చేయడం చాలా అద్భుతంగా చేశారు. ఎంతోమంది కరోనా వచ్చింది అని వాళ్ళ దగ్గరికి పోని సందర్భంలో కూడా మా జన సైనికులు నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళడమే కాకుండా తదనంతరం ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం. పేరు పేరున అందరికీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు ఎల్లుండి 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పర్యటించబోతున్నారు. రేపు కొంతమంది నాయకులతో సమావేశం అవడం, 7వ తారీఖున ముందుగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించే ముందు శ్రద్ధాంజలి ఘటించి పార్టీలో కోల్పోయిన మా సొంత కుటుంబ సభ్యులందరినీ కూడా మేము ఎంతో ఒక నమ్మకంతో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని గుర్తు చేసుకుని శ్రద్ధాంజలి ఘటిస్తాం. తదనంతరం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలో ఈ సంవత్సరం, గత సంవత్సరం జరిగిన పరిణామాలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు పంపిణీ చేస్తున్న ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అక్షయ పాత్ర నిర్వాహకులకు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు సూచించారు. గూడూరు పట్టణంలో అక్షయ పాత్ర సంస్థ నిర్వాహకులు కోవిడ్-19 ఫీడింగ్ రిలీఫ్ కార్యక్రమం ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్-19 కారణంగా విద్యా సంస్థలు మూతపడటంతో మహిళలకు చేయూత అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై సరుకులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే భోజనం పట్ల, నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ విధంగా వాళ్ళకి సహాయం పొందడం, అక్షయ పాత్ర వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి సహకారం అందించడం చాలా వాడి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. మరి
ఫసల్ బీమా యోజన పథకం అమలుతో పాటు ₹1,00,000 రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన నిర్వహించింది. 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేయకపోవడంతో రైతులు హైదరాబాద్ అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ కిసాన్ మోర్చా మద్దతు ఇచ్చింది. కాగా ఈ కార్యక్రమంలో అపశృతి తలెత్తింది. రైతులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబశివరావు గాయపడ్డారు. కాలుకు తీవ్రమైన గాయం ఏర్పడింది. మరికొంతమంది కార్యకర్తలు సైతం సొమ్మసిల్లి పడిపోయారు. విశాఖ సింహాద్రి అప్పన్న దేవస్థానంలో మార్ఫింగ్ వీడియోల వివాదంపై ఈవో సూర్యకళ వివరణ ఇచ్చారు. ఇటీవలే వచ్చిన 2 మార్ఫింగ్ వీడియోలపై అంతర్గత విచారణ జరిపామని తెలిపారు. ఇద్దరిని బాధ్యులుగా గుర్తించి దేవాదాయ శాఖ కమిషనర్కు లేఖ రాశామన్నారు. సింహాద్రి అప్పన్న దేవస్థానంలో మార్ఫింగ్ వీడియోలు వివాదంపై ఈవో సూర్యకళ మాట్లాడుతూ మార్ఫింగ్ చేసిన వైదికుడు తన తప్పును అంగీకరించాడని, ఎలాంటి దురుద్దేశం లేదని, తెలియకే తప్పు చేసినట్లుగా అతను వివరించి ఇచ్చారని ఈవో వెల్లడించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వేద పండితులు 10 ఏళ్లుగా దేవాలయంలో ఉద్యోగం చేస్తున్నట్లు ఈవో చెప్పారు. మొత్తంగా ఇద్దరిపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్ కు సిఫారసు చేశామని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో మార్ఫింగ్ వీడియోలు షేర్ చేసిన 9 మందికి నోటీసులు ఇచ్చామని, అందరూ వివరణ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం వాటిల్లితే ఎవరిని ఉపేక్షించమని ఈవో తెలిపారు. బొక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో టింగిటి టిక్కినట నలుగు పెట్టింది నల్లవలసింది పెనుగొండ తావా మాట్లాడుకున్నారు. మొదలపల్లి తావు జాతకాలు చూసింది జమ్మల మడుగు తావు వరుస కుదిరిండేరు వాయిల్ పాడతావు కట్నం ఇచ్చింది కల్సర్లా కుదురుకుంది కూడేరులో మన ఖాయమైపోయింది కర్నూలు జిల్లా. భీముడి తిండి బెల్లూరులో ఆకూరలు తెచ్చింది ఆదోన్లో అన్నాలు చేసి అనంతపురంలో చీరలు తెచ్చింది చిత్తూరు జిల్లా. ముహూర్తాలు సరిగింది మల్కల చెరులో కంకణం కట్టింది కర్ణాటక. కంకణం కట్టింది కర్ణాటకలో తలబాలు పోసింది తాడిపర్తి. బొంచేసినారు బొక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో టింగిటి టిక్కినట నలుగు పెట్టింది నల్లమాడవాళ్ళు పాటలు పాడిండేది పల్లమనేరోళ్ళు పడకేసినారు పాముడులు. సోమనం జరిగింది సోమండపల్లె ఆ టింగిటి టిక్కినట. నవమాసమైన నాయుడుపేటలో పిల్లోలు పుట్టింది పీలేరులో. ఉయ్యాలు వేసి ఉక్కు సొమ్మం కాడ పేర్లు పెట్టిండేది పేలూరు. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాయకరావుపేట గొర్రెల వీర్రాజు కాలనీలోని రంగ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కరోనాను సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చి తమ నాయకుడికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే త్రిమూర్తులు మాట్లాడుతూ రంగా పేదబడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, కులమత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం యువత విద్య, ఉద్యోగ, క్రీడలలో రాణించాలని సూచించారు.
చేయటం కాదు, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే కాపు 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 అని చెప్పేసి మనకు మనం అనుకుంటే కాదు. ఈ కాపు నీళ్ళలో ఉన్న కులాలందరికీ కూడా మాకు రక్షణ కలుగుతుంది కాపులతో ఉంటే అనేటువంటి అభిప్రాయాన్ని అందరిలోని కలగజేసేటువంటి విధంగా ఒక స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ అందరితోటి, అన్ని కులాలతోటి, అన్ని వర్గాలతోటి కూడా మనం మసిలి నాడే అందరి యొక్క అభిమానం మనకు ఉంటుంది అనేటువంటిది సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయాల్లో ఏ ఒక్క కుల ప్రాతి మీద వెళ్తే ఎవరో కూడా అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి లేదు. ప్రజాభిమానం ఉండాలి. ప్రజలందరూ అన్ని వర్గాల వారు, నేను ఈ రోజుని 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచానంటే అనేక మంది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ అందరూ నన్ను ప్రేమించి అభిమానించి మాకు రక్షణ కావాలంటే, మాకు ఏ పని కావాలన్నా తోట త్రిమూర్తులు ఉండడానికి ఒక నమ్మకం, ధైర్యం తీసుకొచ్చాను. జిల్లాలో ఎక్కడైనా సరే ఎవరికి అన్యాయం జరిగినా సరే నేను ఉన్నాననేటువంటి విధంగా మనం అందరం కూడా అందరికీ సహకారాన్ని అందివ్వాలి. మనతో ఉంటే ఉన్న కులాలన్నిటికీ రక్షణ కలుగుతుంది అనేటువంటి ఒక భరోసా కల్పించాలి. ఆ విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒళ్ళు కష్టపడాలి, చదువుకోవాలి. ఎవరు ఏ ప్రభుత్వాలు ఎవరో వచ్చి మనల్ని ఎవరో ఉద్ధరించరు, కానీ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహకారం మాత్రం తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం తీసుకుని మన కాళ్ళ మీద నిలబడి పక్కన ఉన్నవాడికి చేయూతనిచ్చేటువంటి విధంగా నువ్వు ఎదగవలసినటువంటి అవసరం ఉందనేటువంటి సందర్భంగా యువత అందరికీ మనవి చేస్తున్నాను. శాసనసభ్యుడిగా గెలిచానంటే అనేక మంది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ అందరూ నన్ను ప్రేమించి అభిమానించి మాకు రక్షణ కావాలంటే, మాకు ఏ పని కావాలన్నా తోట త్రిమూర్తులు ఉండడానికి ఒక నమ్మకం, ధైర్యం తీసుకొచ్చాను. జిల్లాలో ఎక్కడైనా సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో బాక్సైట్ మైనింగ్ పై తప్పుడు ప్రచారం, ఖండించిన పంచాయతీరాజ్ శాఖ, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్యలపై మంత్రి సమీక్ష, గిరిజన రైతుల సమస్యలపై అధికారులతో చర్చ. మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, తెలంగాణ పాఠశాల విద్యా కార్యాలయాన్ని ముట్టడి. అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకుడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి, పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగ యువతతో సమావేశం కానున్న జనసేన సీప్, జాబ్ క్యాలెండర్ పై చర్చించనున్న పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.